పెసరట్టు, అంటు పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. పెసరట్టు పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకొని, ఒక 5 పచ్చిమిర్చి, 4 టమాటాలు, 5 ఉల్లిగడ్డలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇంకా చింతపండు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి, స్టవ్ పైన బాండీ పెట్టుకొని, బాండీ హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ జీలకర్ర ఏస్తే చాలా టేస్టీగా ఉంటది. అందుకని నేను ఫస్ట్ జీలకర్ర ఏస్తా. ఏ కర్రీలోనైనా జీలకర్ర ఏయడానికి ప్రిఫర్ చేస్తా. చాలా బావుంటది ఫస్ట్ జీలకర్ర ఏస్తే, ఆయిల్‌లో ఫ్రై చేస్తే. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసుకొని, ఆయిల్‌లో కొంచెం కలుపుకోవాలి. ఆయిల్ అంతా ఆ ఆనియన్స్‌కి పట్టేలా కలుపుకొని, ఆనియన్స్ మగ్గడం కోసం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి వదిలేసేయండి. తర్వాత మూత తీసి చూసేవరకి కొంచెం మగ్గుతాయి ఉల్లిగడ్డలు. మగ్గి కొంచెం వాటర్ అంతా బయటికొస్తాయి కాబట్టి, ఇంకొక 5 మినిట్స్ అలా వదిలేసేయాలి. మూత పెట్టకుండా. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలరు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనము ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగుంటది. సరే ఇంట్లో ఉంది గదా! అదే వేసుకుంటామంటే మీ ఇష్టం అది వేసుకోవచ్చు. కానీ ఫ్రెష్‌గా దంచి వేసుకుంటే కొంచెం టేస్ట్ బావుంటది. కొంచెం ఘాటుగా ఉంటది. స్మెల్ బావుంటది అని జెప్పేసి నేను ఫ్రెష్‌గా అప్పటికప్పుడు దంచి వేసుకుంటున్నాను. మీ ఇష్టం. మీకెలా అయితే అలా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక్కసారి కలిపి, అది కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకొని ఒక్కసారి కలిపి కలుపుకున్న తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఇంకా కొత్తిమీర ఉంటే చాలా బావుంటది. కానీ ఇంట్లో కొత్తిమీర లేకుండే. మీరు లాస్ట్‌కి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొత్తిమీరేసి ఆఫ్ చేయండి. చాలా టేస్టీగుంటది. టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ నేను పులుసుకి తగినంత ఉప్పు వేసుకోలేదు. ఓన్లీ ఆనియన్స్ మగ్గడం కోసమే వేసుకున్నా ఇందాక. ఇప్పుడు టమాటా మగ్గడం కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం ఫ్రై అయిందా లేదా ఒకసారి తీసి కలిపి మన టేస్ట్‌కి తగినంత కారం వేసుకోవాలి. మేము స్పైసీగా తింటామని జెప్పేసి మె కొంచెం నేను ఎక్కువనే వేస్తున్నా. 3 టేబుల్ స్పూన్స్ అలా వేస్తున్నా. మీరు తక్కువ తింటాము అనుకుంటే తక్కువేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఆ ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసంని అందులో యాడ్ చేసేసుకోవాలి. చింతపండు రసం పోసిన తర్వాత మనం కట్ జేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొబ్బరి పొడి, కొబ్బరి పొడి కొంచెం చిక్కగా ఉండడం కోసం నేను కొంచెం ఎక్కువేస్తున్నాను. మీ ఇష్టం ఇంకా. కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. జీలకర్ర, మెంతులు పౌడరు, ఇంకా ధనియా పౌడరు. కొంచెం మంచిగా మసిలి పైకి నూనె పైకి వచ్చిన తర్వాత మనం కట్ జేసి పెట్టుకున్న పెసరట్టు పీసెస్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాతనే వేసుకోవాలి. ముందే వేసుకుంటే పులుసులో పీసెస్ అనేవి చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. టేస్ట్ అంత బాగోవు. చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. ఇప్
మనం కట్ జేసి పెట్టుకున్న పీసెస్ ఎప్పుడెయ్యాలంటే, పులుసు మగ్గిన తర్వాతనే. ఆయిల్ అంతా పైకొచ్చిన తర్వాత పీసెస్ ఏసి, మూత బెట్టేసి, ఒక 5 మినిట్స్ అలా ఉంచి, పీసెస్ అన్ పీసెస్ మంచిగా పులుసుని పీల్చుకున్న తర్వాత, ఒకసారి చూద్దాం రండి. ఎంత బావుందో గదా! కలర్‌ఫుల్‌గా. పీసెస్ కొంచెం పులుసు పట్టిన తర్వాత టేస్ట్ ఉంటది. టేస్ట్ సూపర్‌గుంటది. ఒకసారి మీరు గూడా ట్రై జేసి చూడండి. ఇంకెప్పటికి మీరు మర్చిపోరు. అంత టేస్టీగుంటది. ఫిష్ ఫిష్‌ను మించిపోతదిది. చాలా టేస్టీగుంటది. ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ జేసేసేయాలి. ఎంత బావుంటదో.